హాయ్ గైస్, హలో అండ్ వెల్కమ్. అండ్ దిస్ ఈస్ ది అమేజింగ్ టీమ్ ఆఫ్ 35. నేను నా చిన్నప్పుడు మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యి 35 మార్క్స్ అనేది ఒక పెద్ద పర్వతం లాగా ఉండేది నాకు. అండ్ ఆ ఎమోషన్ని నందు బ్రాట్ ఇట్ త్రూ అ స్టోరీ అండ్ దేర్ వాజ్ నో వే టు సే నో, బట్ ఐఎమ్ సో ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ హియర్ యూ గో, హియర్ ఇస్ ద లవ్లీ క్రూ. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ with the lesser known people in this round. So first we have a bunch of people from America in this cinema ki Telugu cinema ne kan American producers unnaru maaku. So guys, will you introduce yourself? Srujan, you first, sir. Yeah, I'm Srujan Yarabolu. So this is my 10th film. Very excited for the release. Why 35? 5:35. So ఎలా చెప్పాలి అంటే I was looking for చాలా స్క్రిప్ట్స్ వింటూ ఉన్నా. I was looking for one content film where తెలుగులో మలయాళం సినిమాలు చూస్తూ ఈ కోవిడ్ టైమ్స్లో I was looking at the మలయాళం content. కానీ తెలుగులో everyone are focusing on the action part of things. So I was looking, why don't we make a content based film? I was looking for a good content stories. Atla I was going around listening to so many scripts. Then one fine morning ఒకసారి ఇండియా వచ్చినప్పుడు I had to meet Nandu there. So Nandu immediate గా లేదులే నందుని కలిసి అది కూడా నందుని అది కూడా ఒక నందు వాంటెడ్ టు నరేట్ ఇట్ టు సమ్ అదర్ పర్సన్. సో ర్యాండమ్గా మేము కలిసి ఆ రోజు నైటే నేను కథ వినేసాను. కథ విన్న వెరీ నెక్స్ట్ మూమెంట్ I didn't even think twice. Generally ఏ కథ నేను ఇమీడియట్గా ఎస్ చెప్పను, will take time for me to go through it. So that's the only story because he has everything written on paper, pen to pen. So I was like, ఓకే ఇది మనం చేయకపోతే ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ బిగ్. ఓకే సో ఐ హ్యావ్ టు డూ దిస్ ఎట్ ఎనీ కాస్ట్ అని చెప్పి సో ఇమీడియట్లీ వాస్ లైక్ yes I'm doing this. Suppose why 35 for you? Hi అండి, my name is Siddharth Ralapalli of Walter Productions. Why 35 అంటే actually short answer is one day Vishwa calls me and tells me, Baba, I think I found our next project, we have to do this ani. You just sit through the narration and you'll figure out why ani. And without getting too much into the story, me and Vishwa were classmates before we were friends. We've been classmates since 4th grade. అప్పుడు ఫ్రెండ్స్ కదా? అప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్. అప్పుడు క్లాస్మేట్స్, ఇప్పుడు My mom was our class teacher then. Oh. Yeah. Then they call you ఓ 35 అంటే చిన్న బయోపిక్ టైప్ ఇది. And then Character. his uncle was our school principal. They definitely call you. So this was కదా బాగా this wasn't just a story that we could relate to. It was a dynamic that we lived through. సో పవన్ ఎవరు? నేను పవన్ ఏమో. నేను పవన్ actually. Yeah, actually he was a topper. Oh. He was obviously back bencher. సో అలాంటి ఫ్రెండ్షిప్ అన్నమాట. సో ఓకే, నువ్వు చెప్పు బాసు, యాక్టర్ డైరెక్టర్. ఇప్పుడు ఇందాక మధ్యలో ఎవరికో ఫోన్ చేసేదో బిజినెస్ కూడా చేసేస్తా. చెప్పు నువ్వు ఏంటి, వాట్ ఆర్ యు అప్ టు? ఫస్ట్ యు కేమ్ విత్ పరేషాన్ లాస్ట్ టైం ఆబ్వియస్లీ, అండ్ నౌ దిస్. ఏంటి నీ వాట్ ఇస్ యువర్ సినిమా? వాట్ డు యు లైక్ టు డు ఇన్ సినిమా? అంటే ఏం చేద్దామని ఎవరు థియరీ సినిమాలు లాంటి సినిమాలు తీసుకొని జనాల్ని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి, మన ఎక్సైట్ అయిన సినిమాలు వేరే వాళ్ళకి నచ్చుతాయి, కాకపోతే ఎవరు తీయట్లేదు. ఎందుకంటే దీనికి యాక్చువల్లీ అగైన్ దట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ యువర్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఓన్లీ, దట్ యునో మరీ ఎక్కువ క్యాలిక్యులేషన్లు ఉంటే, లేదా ఇది ముందు ఆడలేదు అంత స్టాటిస్టికల్ ఇది ఉంటే, నోబడీ ఎల్స్ విల్ ఎవర్ మేక్ అ ఫిల్మ్ లైక్ 35 ఆర్ ఎ పరేషాన్ ఆర్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ దట్ వీఆర్ డూయింగ్ నెక్స్ట్ ఆల్సో. they're all that sort of films. అదొక గుల్ల అంతే. సో నందు, ఇప్పుడు హియర్ యు గో, దిస్ ఇస్ ద గ్రూప్ దట్ యు హావ్ మెట్. ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వాట్ ఆర్ ద ఫన్ థింగ్స్? ఛాలెంజెస్ ఎగ్జిక్యూషన్లో లేవండి, బేసిక్గా ప్రెప్లో. బికాజ్ వీ హ్యావ్ సో మెనీ కిడ్స్ కదా, సో కిడ్స్ ప్రెప్పింగ్ వాజ్ ద మేజర్ ఛాలెంజ్. వాళ్ళు ప్రిపరేషన్ అయిన లెవెల్కి దర్శికి ఛాలెంజ్. తర్వాత సెట్లో దర్శి ఫస్ట్ డే అయ్యాక వాళ్ళు చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. నేను ఏంటి పిల్లల ఎక్స్పీరియన్స్ అని చెప్పి కథ చెప్పిన తర్వాత ఓకే కమింగ్ టు ద షూటింగ్ పార్ట్, వాళ్ళతో ఆల్మోస్ట్ స్పెండ్ 1 year విత్ దెమ్. నేనేమో అంటే ఐ వాస్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్. నేను బలగంలో ఉన్నప్పుడు వేరు సినిమాల్లో చేసి దెన్ ఐ ల్యాండెడ్ ఇన్ తిరుపతి. క్లాస్లోకి వెళ్ళగానే వాళ్ళకి యంగ్ కిడ్స్ జనరల్లీ ఏమవుతుందంటే, వెన్ యూ వర్కింగ్ విత్ కిడ్స్ యూ ఆల్వేస్ బ్యాంక్ ఆన్ దేర్ నైవిటీ. మనం ఏంటంటే వీఆర్ బేసిక్లీ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ సినిమా, హౌ ఇట్ ఈస్ మేడ్, హౌ ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ దాట్. బట్ అ లాట్ ఆఫ్ టైమ్ దేర్ ఎనర్జీ సమ్టైమ్స్ యూ వాంట్ యాజ్ అన్ యాక్టర్ యూ వాంట్ టు ఫీడ్ ఆన్.
వీళ్ళందరికీ డైలాగులు తెలుసు, ఎలా కూర్చోవాలో తెలుసు. హీస్ ప్రెప్ దెమ్ ఎవ్రీథింగ్. అంటే సార్ వస్తే ఎలా ఉండాలి ఇదంతా. మా lines కూడా తెలుసు. యా, మా లైన్స్ తెలుసు. సో దే ఆర్ దట్ ఏజ్ వేర్ దే నో ఎవ్రీథింగ్ అబౌట్ ద స్క్రిప్ట్. Nice. అండ్ సడన్లీ నాకు ఏంటంటే నేను అక్కడికి రాగానే ఇట్స్ ఆల్సో సింక్ సౌండ్. ఐ మీన్ నేను చూస్తున్న డైలెక్ట్ కూడా తిరుపతి డైలెక్ట్, మనం అక్కడ లోకల్ డైలెక్ట్ మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ హార్డ్ కోర్ తెలంగాణలో నుంచి సడన్గా అటు రావడానికి అంటే కొంచెం అఫ్కోర్స్ హీ మేడ్ ష్యూర్ ఐ వాస్ ప్రెప్డ్ ఎనఫ్ విత్ ప్రశాంత్ ఓవర్ ద డైలెక్ట్ అండ్ సో డిడ్ ఆల్ ఆఫ్ ది ఫెలో ఆర్టిస్ట్ అందరూ. బట్ అక్కడికి వెళ్ళగానే పిల్లలు చూసి నేను ఓహో వీళ్ళు నాకంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యి నాకంటే అంతా తెలిసి నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో వాళ్ళకి ముందే తెలుసు అనమాట. సో చెప్పకపోతే చెప్పాలంట. Exactly. సో వాళ్ళు ఐ రిమెంబర్ దట్ వన్ లిటిల్ గర్ల్, అన్న మీరు అక్కడ డైలాగ్ వేరే చెప్పారన్న. Exactly. అండ్ దెన్ నేను ఎలా I was రియాక్ట్ wondering అవ్వాలి, if that happened in class యా also. నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియాలి. అంటే ఇదేంటంటే ఆర్ మ్యాన్ డిడ్ ఎవ్రీ అదర్ వర్క్ Nice. from all the departments and all we had to do was to just go there and be our characters. Nice. సో అవి ఏమో తెలియకుండానే దిస్ మ్యాన్ క్రియేటెడ్ ఒక బంచ్ ఆఫ్ 40 people who are more competitive than us. అంటే ఇట్స్ లైక్ అది బేసికలీ హీ మేడ్ దట్ ప్లేస్ వెరీ లైక్ మే ద బెస్ట్ మ్యాన్ విన్నట్టు, బెస్ట్ ఉమెన్ విన్ దేర్ అన్నట్టు చేసేసరికి ఇట్ ఈస్ లైక్ ఓకే సో అండ్ దెన్ నాకు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాస్ టు గెట్ ద డైలెక్ట్ రైట్ అండ్ ఆల్సో టు మేక్ ష్యూర్ we all look back to our stories. అంటే నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇట్స్ ద ట్రిబ్యూట్ ఐ వాంట్ టు గివ్ టు మై మ్యాథ్స్ టీచర్ హూ ఐ ఆల్వేస్ హేటెడ్ ఆల్ త్రూ అవర్ స్కూలింగ్. అదైతే చెప్పాలి bro. Like You Manish look like my maths biopic. teacher. మా mother కి first చూపించాను, గుర్తున్నారు ఈ మ్యాథ్స్. So really it was all the maths teachers we Yeah, hated were looked like and you. also essentially for my mother, because నాకు కథ చెప్పినప్పుడు I was very much అంటే as much I was constipated with the maths teacher, but as much as it remembered me my mother, who actually మా టీచర్స్ కంటే ఎక్కువ తను ప్రిపేర్ అయ్యి తను నాకు మ్యాథ్స్ టీచర్ అయ్యి అండ్ సో ఐ సా దట్ క్యారెక్టర్ ఇన్ హర్. Then I said like, and also నేను కరెక్ట్గా అదే రూమ్లో విన్నాను కదా. Oh nice. Yeah. Oh. So and it went like a 2-hour narration and ఫస్ట్ దర్శి వచ్చాడు ఆన్ బోర్డ్ అందరికీ. and and it was almost 5 years in the oh my god, okay. Wow, from when you heard this Yeah, story, yeah. wow, And so all this happens and our time lo also it was like all good things happened around Suresh Productions for me, like whether it is Pelli Choopulu or other films that I've done here. Naaku nenu maths lo chaala poor untunde and ippudu kuda I think basic calculation kuda obviously thanks for the calculators that we have in the phones, but chaala problem untunde anna. And ఒక పాయింట్లో ఏంటంటే ఈవెన్ ఇన్ వెన్ ఐ వాజ్ ఇన్ అండర్ గ్రాడ్ ఐ హ్యాడ్ అ హోమ్ ట్యూషన్ ఫర్ మ్యాథమెటిక్స్ అనమాట అండర్ గ్రాడ్లోనే. Wow. Wait, what did you study under there? కంప్యూటర్ సైన్స్, Oh, okay. స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. స్టాటిస్టిక్స్ ఇంకా అది ఈజీ అంటారు కానీ దాంట్లో ఇంకా ఎక్కువ మ్యాథ్ ఉండేది అనమాట. సో ఇక మా నాన్న నన్ను చూసి వీడు ఇక చేదాటిపోయేటట్టున్నాడు అని మొత్తానికి ఈయన క్యారెక్టర్ లాగానే కొంచెం. సో ఇట్లా మొత్తానికి సో ఏంటంటే ఆల్వేస్ ఐ రిమెంబర్ దట్ దిస్ సీరియస్ అప్రోచ్ ఫర్ మ్యాథమెటిక్స్. అంటే ఐ డోంట్ నో, మేబీ మనకి ఐ నెవర్ లైక్ nobody taught it like fun for us, man. I don't think it can be taught like Yeah, fun, yeah. Only mothers can teach it like that. Nana, these days there are these Malayalam tuition centers, or at least I'm seeing them on Instagram. I don't know if they are memes or they are true, but they're teaching mathematic formula through songs, film songs. And that actually like doesn't even serve the purpose, right? It's like formulas ni paatal lyric la nerpistunnaru. But Like then how you'll be like chemistry mugging is. up the formula, no? Yeah, so I don't see a purpose there, but it's just fun to keep it in the mind, I guess. Niveda's Ma introduction Telugu video, అలా చేయం మేము. the music is a Sanskrit thing. Pi, it's Sanskrit talking pi. about Yeah, pi. it's about Pi. formulas of pi. వేదిక్ మ్యాథమెటిక్స్ మీద తన ఇంట్రడక్షన్ క్యారెక్టర్ మ్యూజిక్ కొట్టాడు వివేక్. Oh nice. So tell me, what is maths in your life since you've been teaching it? అందరికి నేర్పిస్తున్నావు. Oh, in the movie nerpistunanu. రియల్ లైఫ్ లో మ్యాథ్స్ గుడ్ మనం లేకపోతే మాట అయిపో. Good day actually. Good day. తెలుసా అలా ఏం లేదు. Good day, but వేరే దారి లేకుండా అలా we had to pass. Don't be humble. It's okay. చెప్పు నేను numbers అవి. No, సార్ honestly 10th క్లాస్ నీకు ఎంత వచ్చింది? I got 99 actually in maths. నాకు 23 వచ్చింది. No, I got 23 వచ్చింది. how do you ఇది remember? వేరు. 23 అనేది దానికన్నా తక్కువ ఎవరికి రాలేదు. So you got less than 35. That means Yeah. you didn't pass. Yeah, I didn't. I failed 10th class. Why do you think I made this movie? అందుకే పర్వతం. I said I want to be part of this movie. అందుకే because పర్వతం అని. Right. 35 అంటే చాలా అసలు 35 అంటే మొత్తం ఫిల్మ్ నగర్ పట్టించేవాడు నేను.
I was good in studying, but I don't believe in right now. Looking back, I felt like anta kashtapadalsina avasaram ledemo, because none of it is really practical. We don't apply it anywhere unless you are going to become a professor or a teacher somewhere. అంటే దట్స్ ప్రాబ్లీ టూ టోస్ కానీ యూ హ్యాడ్ టు అప్లై ఇట్. అంటే ఇక్కడ ఒక పిల్లలకు నేర్పించాల్సి వచ్చింది. But what was interesting for me also, Rana, is that ikkada it was not a very standard procedure approach. Like how Darshi was saying, it's not like, you know, how one of those strict maths teachers say, this is this, if you question something, they are going to be like, shut up and sit down. It's not like that. Because Saraswati also is figuring it out herself, like 10th fail kada అమ్మాయి కూడా. So it's like, okay, నాకే రాలేదు, ఇప్పుడు నా పిల్లోడికి ఎలా నేర్పించాలి. So figuring it out like that in a manner in which kids will understand was very, very interesting. Nice. So tell me, how was your journey into 35? Mine was quite interesting. So I listened to 35's narration in multiple locations. I have so this is the first ante this is the first time a narration has happened for me in multiple locations before the shoot even began. So I listened to 35's narration once mottanga in Chennai, and then we started a table read here. And adi first half అయిపోయిన వెంటనే I had to catch a flight anamata. So the rest of the narration happened all the way in the car to the airport. So just when I was reaching the airport, he was like, ఇది కదా ఇది kada ఇది kada, and then I was like, sare chedam అని చెప్పి వెళ్ళిపోయా. So Nice. that my association with 35 has been, it feels like a very, very, very long time, but I think in many ways, I'm not saying this because I'm promoting my film, but it actually kept me going, even in life, because every time I thought about that film, I kept thinking, are Telugu cinema lo ilanti oka film vastundi, and I'm being part of it. I felt very, very, very happy about that. That's awesome. నందు నీకెందుకు నందు ఈ కథ చేయాలనుకుంది? వాట్ ఇది నీ ఫస్ట్ సినిమా? this is your first story? See, I want to tell a story about so many relationships అండి. It's not about maths for me. Maths ఒక బ్యాక్డ్రాప్ మాత్రమే. కొంచెం మైథాలజీకి కొంచెం వెనక్కి వెళ్తే రాజమౌళి గారు అంటూ ఉంటారు కదా, ఇది రాజమౌళి గారి ఇన్స్పిరేషన్. కర్ణుడు క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్, అతని పాండవుల్లో పెడితే ఎలా ఉంటుంది. సో అక్కడి నుంచి ఐఎమ్ జస్ట్ రైటింగ్ స్టోరీ ఎక్సెట్రా. సో సీతారాములకి ఆ లవకుశలను ఎప్పుడు కలిసి పెంచలేదన్నమాట. ఆ సీతమ్మ దగ్గర ఉన్నంతకాలం ఎప్పుడు శ్రీరామచంద్రమూర్తి పక్కన లేడు. ఆవిడ శ్రీరామచంద్రమూర్తికి అప్పచెప్పి ఆ సీతమ్మ ఆమె భూమిలోకి వెళ్ళిపోయారు. సో ఒక సీతారాములు లాంటి జంటకి ఒక లవకుశులు లాంటి పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది థాట్ టు స్టార్ట్ విత్. సో వాళ్ళిద్దరూ అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక అప్పుడు పిల్లలకి ఏది బాగా సమస్య అనిపిస్తుంది, మ్యాథ్స్. సో వాళ్ళిద్దరిని కలిసి పెంచినప్పుడు వాడికి మ్యాథ్స్ అనే ప్రాబ్లం ఉంటే అసలు ఎలా ఉంటుంది. దెన్ అప్పుడు నివేత అన్నట్టు ఐ హ్యాడ్ దీస్ క్వశ్చన్స్ విచ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్. స్క్రిప్ట్ రాసినప్పుడు ఆన్సర్స్ లేవు, కథ రాయిపిస్తుంటేనే ఆన్సర్స్ వచ్చాయి నాకు కూడా. సో దట్ ఈస్ వాట్ ఐ ఫౌండ్ అవుట్ ఇన్ 35. పిల్లలతో నువ్వు అన్బిలీవబుల్గా చేయొచ్చు, అండ్ దట్ ఈస్ ద హార్డెస్ట్ థింగ్ టు డూ యాక్చువల్లీ. అండ్ ఇందాక దర్శి చెప్పినట్టు అంటే 1 year వర్క్ చేసావు పిల్లలతో, ఏంటి నిజంగా? మోర్ దెన్ 1 year అండి. యాక్చువల్లీ ఆ కిడ్ సెలెక్ట్ చేసినప్పుడు వాడికి 9 ఏళ్ళే ఉన్నాయి. వాడి కోసమే మొత్తం ప్రెప్ అయినట్టుంది నాకంతా. వాడు కరెక్ట్గా క్యారెక్టర్ కనిపించడానికి 1 సంవత్సరం పట్టింది. ఓకే, సో అండ్ వీ ఆడిషన్ సో మెనీ కిడ్స్. వీ ఆడిషన్ మోర్ దెన్ 1,500 కిడ్స్. 1,500 kids. సో ఇప్పుడు స్క్రీన్ మీద ఒక 60 కిడ్స్ కనిపిస్తే ఎవ్రీబడి ఈజ్ అన్ ఆర్టిస్ట్. ఇందాక దర్శి చెప్పినట్టు అందరికీ అందరు లైన్స్ వచ్చేసి, వాళ్ళ లైన్స్ కాకపోయినా కూడా వాళ్ళకి వచ్చేసి. అండ్ వాట్ వీ డెడ్ ఇంట్రెస్టింగ్ వాజ్ వన్స్ మీ అండ్ నికేత్, మా డిఎం, నేను నికేత్ ఆ డిఓపి షార్ట్ డివిజన్ చేసుకున్నాక ఐ హ్యాడ్ షార్ట్ డివిజన్ ఇన్ మైండ్. సో వాళ్ళతో వర్క్షాప్ చేసినప్పుడు ఐ హ్యాడ్ 1 కెమెరా, సోనీ A7S2 లాంటిది. సో వాళ్ళ కెమెరా పొజిషన్ పెట్టేసి నేను వర్క్షాప్ చేయించేవాను అనమాట. సో ఇన్ 15 days or 20 days దే ఆర్ నాట్ కెమెరా కాన్షియస్ నౌ. వాళ్ళ కెమెరా మరి తప్ప వాళ్ళు చేయాల్సిందేం మారదు. సో దట్ ఈస్ హౌ వి డిడ్ ఇట్. ఫ్యాంటాస్టిక్, వెరీ నైస్. సో టెల్ కొన్ని ఫన్ ఎక్స్పీరియన్సెస్ విత్ కిడ్స్ చెప్పండి. అంటే వాళ్ళతో చేసేటప్పుడు కొన్ని అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ కిడ్స్ తోని స్టార్ట్ కూడా చేశారు కదా, స్కూల్తోనే స్టార్ట్ చేసాం. సో మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ థింగ్ ఏమైనా ఉంటుందంటే వాళ్ళు ఏ టేక్ అయినా ఒక 2 సార్లు ఇస్తారు. వాళ్ళు ఏ టేక్ అయినా ఒక 2 సార్లు ఇస్తారు. మూడోసారి మనం అడిగితే వాడు ఇంకా మెకానికల్ అయిపోతాడు అనమాట. ఫర్ దట్ ఎనీ కిడ్ ఫర్ దట్ మ్యాటర్. నేను వీళ్ళందరికీ కూడా అదే చెప్పేవాడిని. వీళ్ళందరూ నేను అంటే మనం చేసేటప్పుడు
ఆ టేక్ ఓకేనా, నీకు థర్డ్ టేక్ కావాలంటే థర్డ్ టేక్ కావాల కన్నా అది ఇప్పుడే తీసుకోకూడదు. అది ఇప్పుడే తీసుకోకూడదు, వాడికి ఇప్పుడే చెప్తే హీ విల్ గో మెకానికల్ అనమాట. సో ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అదే కిడ్స్తో. వాళ్ళు 1 or 2 టేక్స్లో వాళ్ళు క్రాక్ చేయించేలా మనం ఎలా వాళ్ళని ప్రెప్ చేస్తాం. అండ్ ఆ లోన్లీ నందు మాట వింటారు, ఓకే ఏదని చెప్పినా బాబాయ్, నందు వైపు బాబాయ్, చూస్తారు. బాబాయ్, బాబాయ్ బాబాయ్ ఓకే, అందరికి బాబాయ్ మనోడు. అది సో అది. అండ్ వీ ఇంటెన్షనల్లీ డిడ్ ఆ సింగ్ సౌండ్ కూడా చేసింది యాక్చువల్లీ ఆ కిడ్స్ కోసమే అనమాట. సో కిడ్స్ ఏదైతే చేస్తారో వాళ్ళు కట్ టు కట్ మళ్ళీ ఆ డబ్బింగ్ స్టూడియోలో అంత ఆర్గానిక్గా రాదనమాట. సో దట్స్ ద మేజర్ థింగ్. అందుకని ఆ ప్రెప్ చేయడం అవ్వచ్చు, వాట్ ఎవర్, అండ్ ఇట్స్ ఫన్ విత్ కిడ్స్. ఒకసారి ఆ సింక్లోకి వెళ్ళాక మీ నికేత్ అండ్ ఎవ్రీబడి హ్యాడ్ ఫన్ బికాస్ నికేత్ విల్ బి లైక్ వాడికి ఒకసారి ఎప్పుడప్పుడు తిక్కరేగుతుంది, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ స్టార్ట్ చేస్తాడు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అంటాడు అంతే. ఇంకా ఆ పదం వస్తే కిడ్స్ సైలెంట్ అయిపోతారు. అండ్ దర్శికి కూడా నేను ఒకటి చెప్పాను అనమాట వచ్చినప్పుడు. దర్శికి వారం రోజులు ఒక 7-8 రోజులు ఫాలో అయ్యాడు మనోడు. ఓకే, దర్శికి ఏం చెప్పానంటే నువ్వు సెట్ మీదకి వచ్చినప్పుడు కిడ్స్తో ఫ్రెండ్లీగా ఉండకు, నిన్ను చూస్తే వాళ్ళు భయపడాలి. ఓకే, వాళ్ళతో నువ్వు ఫ్రెండ్లీగా ఉంటే షూట్ త్వరగా అవ్వదు. సో దర్శిని కూడా యాక్చువల్లీ నేను దర్శికి తెలియదు, క్యారవాన్ లో ఉంటాడు. ఇంకా చానికి సార్ వస్తున్నారు, మీరు అందరూ సైలెంట్గా ఉండాలంటే సైలెంట్గా ఉండేవాళ్ళు. అది ఒక వారం రోజుల తర్వాత పోయింది. ఇంకా ఈడ అనవసరంగా భయపెడుతున్నాడు, చానికి ఇలా తొక్కలేదు. ఊచి చూపెట్టి అన్నం పెట్టినట్టు చేసాను. హౌ వాజ్ ఇట్ మీకు ఎలా ఉండింది కిడ్స్తో? కిడ్స్తో కిడ్స్తో నాట్ ఇంత ఎక్స్టెన్సివ్గా లేదన్న. మేబీ చిన్న చిన్న ఇట్లాంటి అంటే మేబీ ఇప్పుడు లైక్ ఇప్పుడు పెళ్లి చూపులు ఆ క్రికెట్ సీన్ అంతే. ఇట్స్ లైక్ ఓన్లీ విత్ ద పిల్లలంటే ఆ కొంచెం ఆసేపు ఉండేది. బట్ ఇక్కడ ఇట్ వాజ్ knowing each of them and also luckily ఏమైందంటే he made sure that they understood the process. అంటే ఎక్కువసార్లు తీసుకోవాల్సి వస్తుందేమో, డైలాగ్ చాలా క్లారిటీగా చెప్పాలి, రోల్ అవ్వద్దు, ఇట్లాంటివన్నీ he prepped it. బట్ ద బెస్ట్ పార్ట్ టు అండర్స్టాండ్ కిడ్స్ ఏంటంటే అన్న దేర్ అన్కరప్టెడ్ ఏంటో నైవిటీ దట్ దే హ్యాడ్ ఇట్. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ అంటే చాలామంది దాంట్లో ఇప్పుడు ఏమంటే మేబీ బై 7-8 years ఎవడ వాచ్డ్ ఎనఫ్ టీవీ టు అండర్స్టాండ్ సినిమాలు అంటే ఇలా, అంటే యాక్టర్స్ అంటే ఇలా ఉంటారు, ఇలా చేస్తారు కాకుండా. బట్ ఫర్ దెమ్ టు కమ్ దేర్ అండ్ యునో రియాక్ట్ వెరీ యాజ్ మచ్ యాజ్ ఫ్రమ్ ద హార్ట్. ఐ థింక్ అది చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది నేను బెటర్గా చేయాలి వీళ్ళకంటే. బికాస్ సమ్వేర్ ఐ ఫీల్ దాట్ అంటే నేను ఏదో చేసి ఉండి మనం అంటే కొన్ని డైలాగ్స్కి ఇలా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇలాంటి నాకు ఉండదు, కానీ వాళ్ళకి లేదు అది. సో ఇట్స్ లైక్ యూఆర్ కాట్ బిఫోర్ దేర్ నైవిటీ. అంటే నువ్వు బేసికలీ వాళ్ళ ముందు నంగా అవుతావు అనమాట. ఊరిని అమ్మ వీళ్ళందరూ ఎంత బాగా చేస్తారు నేను. సో అది దట్ వాజ్ అ లిటిల్ మోర్ లెర్నింగ్. అంటే లెర్నింగ్ ఎందుకు అంటే వాళ్ళకి ఏం తెలియదు. అంటే నేను ఒక సర్టన్ మీటర్లో చేయాలి, ఇదంతా కాదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తా. I completely agree with him actually. It was more unlearning than learning. Yeah. Because you are kind of conditioned as an actor to have to be a certain way, do a certain thing. They just react. This is the line, this is what I'm supposed to do, they just react. We think so much about progression, pitch, this and that. But there are always some stock expressions that some people have. Somewhere ఎక్కడ దగ్గర Exactly. అంటే అది దాన్ని దాటి వీళ్ళు ఎవ్రీ టైమ్ దే విల్ కమ్, అంటే దే వుడ్ సర్ప్రైజ్ అన్న. దే వుడ్ సర్ప్రైజ్ బేసిక్లీ ఏంటంటే sometimes you work with a seasoned actor, you know that seasoned actor would give certain reaction for certain dialogue. But these people are like, చెప్పురా ఇదేంట్రా LHS = RHS అంటే అలా కాదు సార్, నేను పవన్ చాలా మంచి ఫ్రెండ్స్ కదా. సో యూ ఆర్ బేసిక్లీ ఇన్ ద మైండ్ పాపం, బట్ యూ హ్యావ్ టు బీ దట్ స్టర్న్ లైక్ మ్యాచ్ ఇచ్చారు, ఇది జీవితం పాడొద్దురా వాడుతూ ఉంటే అని. So being and also you want to be certain kind of an idiot or a very in a very quote unquote an asshole before all of these kids is such a challenge in also itself. It was so fresh to see kids grow up mellaga as kids, to still see childhood, and they've not used probably not much cell phone usage is also there in their life. And maybe they would have had a lot of people had a lot of, and maybe thanks to their parents I think వాళ్ళు చాలా ఇంకా better పెరుగుతున్నారు. And so to work with these kids, because I think there's some unsaid thumb rule in film making that if it is your first film, don't work with children. Really? Yeah, apparently there is something like this. ఏంటంటే a lot of అంటే already
an indie filmmaker is coming up with a lot of hardships to mount his film and all of that, and then suddenly you invite more. నేను ఆ బుక్ చదవలేదు. ఇది బుక్ కాదు ఐ థింక్ తెలియలేదు కాబట్టి చేస్తాం. లేదన్నా ఇది ఐ థింక్ వికాస్ బెల్ చెప్పినట్టున్నాడు వేర్ ఐ థింక్ ఇన్ వన్ ఆఫ్ ఇట్ ఇస్ ఇంట్రెస్ట్ హీస్ మేడ్ దిస్ ఫిల్మ్ విత్ దిస్ కిడ్స్ ఐఎమ్ సారీ ఐ డోంట్ గెట్ ద నేమ్ రైట్ నౌ. Vikas Bell's first movie was with these kids and Mata. Also, he had a lot of kids in the movie and all of that. So, working with kids and also working in a very controlled environment and sync sound is a challenge in itself. And then our man cracked it like breeze like that. And of course, that was beautiful too. Just to work with the kids and I think to go into the classroom and like suddenly akkada daaka hey ivala children and class lo kitla rangane silence anukunta like. So how is it for you with kids and you'll made a couple was like అంటే అందరం ఐడెంటిఫై చేసే ఒక whether it's your mom whether it's your wife you'll see so many things in the both of you. మీకు రెఫరెన్స్ ఏమన్నా whether it's all నందువా లేకపోతే you had something to take out from your real life and put it out here? Most of it that was on paper really helped a lot, but because this is a very fresh thing for me to be married, to have kids and all of that, for me the feeling of that motherly instinct had to come through the screen to the people. That was my only goal here. So I think most of it for me was just seeing how my mum was and Adi definitely, but also for me what I really liked about this couple or the way he had written it was that balance that they create within a family. And no matter what is going on between the two of them, it never reaches the kids. So things like this, in an urban setup, when we talk about, you know, independent woman working, they're doing this and that, and you know, we have our own voice and all of that. There are so many pedda maatalu that Saraswati says in a very matter of fact manner. Tell me. Like for example, for her, it's like you know what? In a recent interview, I was actually. It quickly came to my mind, Rana, and it's so interesting that you're here actually doing this. I'll tell you what. So I was thinking for Saraswati, this small house and her family is like what Maheshmati and the kingdom of Bahubali is. You know, like for her, how Prabhas is the king there. This is her king, and you know, like for her, it's like the kids are everything. Right, so it's like though Prabhas is the king there, and you know, so it's a very big role to take up. Here, our man is a bus conductor, but that doesn't mean, you know, like this story is any less, right? Like the amount of chores that he has to do, but also this seamless chemistry that they have underneath all of that turmoil is what makes for a very smooth narrative on the top. So like how Shivagami Devi, like, you know, like realizes a lot of things and then says a lot of things and learns and makes mistakes, but she still holds whatever is supposed to be held high. I see so many of those things happen very smoothly in a tiny world, in a tiny sweet little world here as well. Ninda, tell me the formula. Nene kalake. Yeah, that is what happens when you don't know the formula. It's because, like always, like an actor, I can do like many roles I've played, Okay. but the minute like a kid came into a situation, I didn't know what to do in that scene. The blank అయిపోయింది. వీళ్ళతో ఏం చేయాలి ఇప్పుడు, ఏంటి ఎలా యాక్ట్ చేయాలి, వీళ్ళు నా ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేయాలి, నా పిల్లలాగా యాక్ట్ చేయాలా. మామూలుగా చేస్తుంటే నీకు అది ఉండేది కదా. నేను ఎంత యాక్టింగ్ చేద్దాం అనుకున్నాడు, ఆడు వచ్చి హీల్ జస్ట్ బీ, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నాన్న అని కళ్ళల్లో కలిపెట్టి చూస్తే అరే అవునరా నేను నాన్న. వాళ్ళు యాక్చువల్లీ ఇట్స్ లైక్ ప్యారలల్ యూనివర్స్ లో వాళ్ళు అలాగా దే జస్ట్ యాక్చువల్లీ వర్ బీయింగ్ దోస్ క్యారెక్టర్స్. అప్పుడు అనుకున్నా ఇది సుపీరియర్ యాక్టింగ్ కదా, మనం ఇందులోకి వెళ్ళాలని. Nice. With respect to With all due respect. Definitely you're taking Telugu cinema to multiple platforms, and as recently as you took Kalki to Comic-Con. అంటే ప్రాబ్లీ అంటే why am I asking this అంటే మీ ఆలోచన విధానం కానీ మీ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా ఎట్ ఎ వెరీ గ్లోబల్ స్టాండర్డ్ మీరు చాలా చూశారు, విచ్ నాకు మేబీ అంత అవగాహన లేకపోవచ్చు.
when you hear a story something like 35, now when you're presenting a story like 35, and also looking at a perspective of, let's say, something like on a world platform like a Comic-Con or a much different platform, or even in a very national perspective, what was first your essential motivation to, like, you know, bring up this thing? And also, if you have to look at it from a global platform, where would you see 35? అంటే 35 లాంటి సినిమాని గ్లోబల్ ప్లాట్ఫామ్లో చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకు ఫస్ట్ ఐ థింక్ ఎనీథింగ్ గ్లోబల్ ఇస్ వెరీ లోకల్ టు సంబడి. Somebody, ఎవరికి చాలా ఎక్స్ట్రీమ్ గా లోకల్ గా పర్సనల్ ఉన్న కథే విల్ గ్లోబలీ ట్రాన్స్లేట్. ఓకే. అంటే ఇప్పుడు వెదర్ వి టేక్ టుడేస్ కొరియన్ సినిమా ఆర్ థింగ్స్ దట్ హావ్ బ్రోకెన్ ఇన్ ద ఇంటర్నేషనల్ బౌండరీ, అది వాళ్ళ ఊర్లో చాలా లోకల్గా వాళ్ళకి జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని గ్లోబల్ రీచ్ అవుతుంది. అండ్ సెయింగ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ద రీసెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ RRR. మన తెలుగు సినిమాలో నాటు అనే ఒక కమర్షియల్ సాంగ్కి we were as commercial as we had to be. Yeah. That went and won the Oscar Yes. because we are original to ourselves. Yeah. So I think whether it's any of the other films I was part of, or let's talk about 35. నాకు 35 ఫస్ట్ టైం విన్నప్పుడే ఇట్ వాజ్ ఆల్ ద సేమ్ థింగ్స్. అంటే చిన్నప్పుడు నేను మ్యాథ్స్లో అలా ఉండేవాడిని, మా మదర్ అలాంటి కష్టాలే పడేది. దే వాజ్ అ సర్టన్ స్వీట్నెస్ దట్ యూ కుడ్ రిలేట్ టు. అంటే టు మీ ఇట్ వాజ్ లైక్ అట్ మూమెంట్స్ దే వర్ క్లాప్స్ అండ్ టీయర్స్. అంటే ఒక స్టూడెంట్ ద వే హీ వాజ్ గోయింగ్ అబౌట్ హిస్ లైఫ్, అంటే ఆడికి చెస్ ఆడడం వచ్చు, వాడికి ఈజ్ అ స్మార్ట్ గే, కానీ మ్యాథ్స్ అర్థం కావట్లేదు కాబట్టి ఆడు చేయట్లేదు. Correct. నాకు ఆ యాటిట్యూడ్ ఫస్ట్ నచ్చింది. ఏమో నా మైండ్ నాకు అర్థం కాలేదు కాబట్టి అందుకే నేను చేయలేదు నేను ఫీల్ అయ్యానా, ఎందుకు నచ్చిందో నాకు తెలియదు కానీ, బట్ దే వాజ్ సంథింగ్ వెరీ పర్సనల్ టు దట్ అబౌట్. నాకు అర్థం కాకపోతే నేను చేయను బస్, నాకు చేస్తే అర్థం అవుతుంది, ఆడుతుంది. ఇట్ కెన్ బి మోర్ కాంప్లికేటెడ్ బట్ ఐ కెన్ డూ దట్. సో దెన్ అండ్ as soon as he told the mother's character of how అంటే తను 10th ఫెయిల్ అయ్యి దట్, అంటే వన్ థింగ్ దట్ స్టక్ టు మీ, అంటే తను ఒక లైన్ ఉంటుంది, అమ్మ 10th ఫెయిల్ కొడుకు 5th ఫెయిల్ అలాంటిది. సో టు మీ దట్ వాజ్ సచ్ అ అండర్లైనింగ్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇట్ ఆల్ ద అంటే అన్ని మెమరీస్ ఆఫ్ మై మదర్ ఇన్ మై చైల్డ్హుడ్, మా ఫ్రెండ్స్ నోట్స్ తీసుకుని ఆవిడ పాపం కాపీ చేసి నాకు ఇచ్చి, సో ఇలాంటి అవన్నీ కలిసి వచ్చినాయి. అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్. అండ్ హీ టుక్ తిరుపతి యాజ్ అ బ్యాక్ డ్రాప్. అంటే మనకి తిరుపతి, రాయలసీమ, దిస్ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్ యూ సీ ఓన్లీ వెరీ వైలెంట్. అలాంటి బ్యాక్ డ్రాప్ లో ఓకే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ కథ ఉంది. టు మీ దట్ వాజ్ ఐ థాట్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ హెన్స్ ఐ గెస్ ఐఎమ్ అ పార్ట్ ఇన్ దిస్. Thank you. So when are you taking us to Comic-Con? I think the cinema will take us. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆ బ్యారియర్ అనేది బ్రేక్ అయిపోయింది. నువ్వు ఎక్కడ ఏ సినిమా చేసినా అది అందరూ చూడగలుగుతారు. ఇట్ కెన్ రియలీ రీచ్ ద వరల్డ్. ఐ థింక్ that's where we are. I think it's really lucky that Definitely progress. అంటే we're in the best time in True. అలా చెప్పొచ్చు ఖచ్చితంగా. 50+ years of running successfully a studio like this, and also I didn't run. I'm only for 20 years now. అంటే but Sorry, This is 60th cinema. so, Yeah, 60th year. So definitely in the పెద్ద organization it will successfully 60 years running అంటే it's a legendary moment in itself. So who was the best person in the family who had very good at math? My father. I think Suresh sir. An engineer guru. Okay. So, and mechanical engineer. So maths is his passion. Okay. Like he really enjoys maths. Yeah. అంటే హీ కెన్, అంటే నువ్వు ఏం చెప్పినా అందులో ఒక ఫార్ములా ఎతికేయగలుగుతావు. నీకు ఇప్పుడు కథ చెప్పే కథ నచ్చింటే అందులో ఒక ఫార్ములా తీస్తారు బయట. He sees numbers and letters also, I think. Okay. Wow, that's Like మా ఫాదర్ దీనికన్నా క్లియర్ గా నాకు ఎప్పుడు అర్థం కాదు. so when లెటర్స్ లో నంబర్స్ చూసి దాని ఫార్ములా నెక్స్ట్ కథలా ఏమో నెక్స్ట్ కదా మ్యాచ్ ఉండదేమో. నాకు వచ్చిన మ్యాచ్ అయిపోయింది యాక్చువల్లీ. అయిపోయింది. Very good, very good. Oh, that is. I think ఈ సినిమాలో I think if there was one person who gave that really like OG vibes is భాగ్యరాజు గారు. ఆయన గురించి మాట్లాడాలి. Yeah. అంటే ఐ వాస్ సో హ్యాపీ ఆయన్ని చూసి స్క్రీన్ లో విత్ సో మెనీ ఇయర్స్. Because he's such a legend. He's and ఇప్పుడు కూడా I remember caravan లో ఒక ప్యాడ్ ఒక పేపర్ పెట్టుకొని నందు డైలాగ్స్ చెప్పు అని నీట్ గా he will write everything Exactly, in yeah. Tamil. So nice. అసలు అన్న వాట్ ప్రిపర్ ఇట్ ఇస్ 70. దిస్ మ్యాన్ వాక్స్ లైక్ షార్ట్ చెప్పండి అండ్ దెన్ హీ కమ్స్. You only know these people and you just want to aspire to be them. I mean, imagine this man is not achieved anything అంటే అట్లాంటిది ఏం ఉండకపోవచ్చు ఆయనకి, బట్ స్టిల్ హీ వుడ్ లైక్ డైలాగ్ కరెక్ట్ గా వస్తుందా చూసుకున్నారా మీరు అని హౌ కమ్ అసలు ఆయన దగ్గర అప్రోచ్ అవ్వడం ఎలా అనిపించింది అసలు నీకు? ఆయన అప్రోచ్ అవడానికి ఇందాకలా చెప్తూ ఉండే. సో
ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ అంటే స్ట్రిక్ట్, చాలా ఒక రకమైన ఒక వైబ్ ఉంటుంది మనకి బుర్రలో. కానీ బుచ్చిరెడ్డి ఎవరైతే స్కూల్ ప్రిన్సిపల్ ఉంటారో ఈజ్ వెరీ అండర్స్టాండింగ్ ప్రిన్సిపల్ అనమాట. చాలా అర్థం చేసుకుని ఉండాలి. నెక్స్ట్ ఈ హౌస్ హోల్డ్స్ మన ఏ సినిమా చేస్తున్నాం, ఇట్స్ వెరీ మచ్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్. సో ఐ వాంట్ ఏ ప్లే ఫేస్ ఆఫ్ విచ్ ఈస్ ఈజీలీ కనెక్టెడ్. అండ్ భాగ్యరాజ్ సార్ ఫిలిమ్స్ అన్నీ ఆ జోన్లోనే ఉంటాయి. సో ఐ ఫెల్ట్ ఇలా ఓజీ అన్నట్టు మనం పిల్లలు ఉన్నారు, మనకి ఒక కపుల్ ఉన్నారు, కొంచెం పెద్దోళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుంటది. No, exactly. Similarly, even Gautami ma'am, they Yeah, just yeah. they I was look going to the talk part first and then they feel the part. It's like Nice. there's a certain grace and like stature that Gautami ma'am brings. So our first scene undi kada Rana, where she rings the bell and then I come out. The moment she was like Saraswati, I was like, oh yeah, okay, this is Sarada. Because there's like, you know, you look at her and you know that she's traveled the world, she knows a lot of things. So she's like the representative of how an urban woman who's had a lot of exposure, versus she's just fascinated by seeing a Saraswati talk like things which you know she must have absorbed by traveling across the world. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దట్ వెరీ సీన్ లో హర్ నేమ్ ఇస్ శారద, యువర్ సరస్వతి, రెండు పేర్లు ఒకటే మీనింగ్ బేసికలీ. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే దట్ డజంట్ బీలిటిల్ ఎనీ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్ పర్సే యాజ్ అ మదర్, అండ్ ఆల్సో దట్ డస్ నాట్ ఓవర్ వాల్యూ హర్ experiences of life, mathematics and all. That very clear staging. అండ్ అంటే గడపకి యువతలు ఒక సరస్వతి, గడపకి అవతలి ఇంకొక సరస్వతి, అండ్ బోత్ ఆర్ ఫిగరింగ్ అవుట్ ఎడ్యుకేటింగ్ బేసిక్లీ, అంటే బియాండ్ ఆల్ ఫార్ములాస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది బేస్ చేసి నువ్వు పేర్లు పెట్టావు లేకపోతే కోఇన్సిడెంట్ గా? కోఇన్సిడెంట్ కాదు, యాక్చువల్లీ సరస్వతి శారద అని పెట్టింది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు చూసారు. కానీ both have their own say in life. Both are educated in their own way. అలా ఆలోచించే పేర్లు పెట్టు. అండ్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఇప్పుడు అరుణ్ అంటే సూర్యుడు అనమాట. సో దట్ హ్యాస్ ఎ రీజన్. అండ్ ఇందులో పవన్ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, వాడు గాలిలాగే అనమాట. కొంతసేపు ఉండి తర్వాత కనిపించకుండా వెళ్ళిపోతాడు. పవన్ అంటే గాలి. సో అడగలేదు, చాలా ఉంటాయి. ప్రసాద్ అంటే ప్రసన్నం. సో బేసిక్గా ప్రసాద్ అనే పేరు కూడా ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణలో మీరు సరదాగా ఒక స్ట్రీట్కి వెళ్ళి ఒక మైక్ పెట్టుకుని ప్రసాద్ అని అరవండి, ప్రతి ఇంట్లోంచి కూడా వస్తుంది. ఎవరో ప్రసాద్ అంటే వస్తారు. సో ప్రసాద్ ఈజ్ లైక్ ద మోస్ట్ కామన్ క్యారెక్టర్, మోస్ట్ కామన్ ఫాదర్. ఓకే, చాలా పెళ్ళైన ప్రసాద్. సో పెళ్లి కాని ప్రసాద్కి పెళ్ళి అయితే ఇలా ఉంటారేమో. నాన్న పేరు ప్రసాద్. సో Oh, there you go. దట్స్ ఎ ట్రిబ్యూట్. నేను ఆయన చెప్పలేదు ఇంకా. చూసారా సినిమా? థియేటర్ లో. Oh, nice. Oh, fantastic. Nice. Nice. It's very very deep thinking. చాలా ఇట్లా. అండ్ అక్కడ డైలాగ్ ఉంటది, తిది నియమం లేనివాడే అతి. ఐ జస్ట్ లవ్ దట్ లైన్ మ్యాన్. అంటే యూ డోంట్ నీడ్, అంటే వచ్చేస్తారండి బ్యాక్ ఇన్. ఇప్పుడంటే అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలి కదా ఎంట్రీలకి. ఐ హావ్ టు సీ యూ. Back in the day, people just used to walk into each other's houses and they don't care what they're wearing. Lungi lo, nighty lo, nobody cares. It's also a very Pandit thing because it's very Pandit thing and actually it's very Tirupati thing. That's so తిరుపతిలో ఏంటంటే అది పైన దేవస్థానం కదా, పైన రూమ్స్ దొరకకపోయినా లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మనం మహా అయితే ఏం చేయాలి, బ్యాగ్ పెట్టాలి, స్నానం చేయాలి, బ్యాగ్ వేసుకుని మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. సో ఇట్స్ హైలీ తిరుపతి థింగ్. అండ్ తిరుపతి అనే కాదు, ఎనీ దేవస్థానం ఉన్నప్పుడు ఇది చాలా చాలా కామన్గా అవుతుంది అనమాట. ఒక ఫోన్ కాల్ అవే. సో అది వాళ్ళకి అది చాలా నార్మల్ విషయం. అండ్ ఇందాక నేమ్స్ కోసం అన్నారు కాబట్టి ఇంకా కిరణ్మయి కూడా చెప్పేస్తే అయిపోతుంది. సో కిరణాలంటే సూర్యుడి నుంచి వచ్చే బ్రైట్నెస్ కిరణం కదా. సో Kiranmai is the character which brings back brightness to this Arun anamata. So that's how Kiranmai is named. Which I didn't expect in the film when kadinappudu gani, but cinema chusinappudu things that I thought were a highlight was majlo Arun ki heroism untundi. అది నాకు కనిపించింది అసలు. టై వేసుకుని కిరణ్ వచ్చిన టై వేసుకుని నడుచుకున్నప్పుడు అరుణ్ అనేవాడు మాస్ హీరో అండి. యాక్చువల్లీ మాస్ హీరో అంటే ఏంటి అర్థం, వాడు 10 మంది ఫాలో అయింది, ఒకడు ఫాలో అవడు, వాడే మన కమర్షియల్ మాస్ హీరో. సో దట్ ఈస్, అలాంటి ఒక హీరోయిజం మనం ఒక 10 ఏళ్ల పిల్లల్లో పెడితే వాడే. నాకు ఆ సీక్వెన్స్ తర్వాత బెంచ్ మీద నుంచి సార్ 2 సార్లు ఫెయిల్ చేస్తే పాస్ అవుతాం. నెగిటివ్ కలిస్తే ఎందుకు సార్ పాస్ అవుతుంది? Most people actually laughed at, which I didn't expect. You'll
throw the chalk piece at him and he'll slowly move. Yeah. He'll move like అంటే this. అందరికి People వెళ్ళడం were mad. జరిగింది Everybody would have gone through అది అందరికి వెళ్ళడం ఠాక్ ఠాక్ Yeah. ఉంటుంది. అది దిస్ ఇస్ ద లవ్లీ టీమ్ ఆఫ్ 35 అమెరికా నుంచి వచ్చి ఇండియాలో సినిమా తీసి నందు మన తిరుపతి కథ విత్ దిస్ లవ్లీ కపుల్ దే హావ్ మేడ్ అండ్ సమ్ బ్యూటిఫుల్ కిడ్స్ ఇక్కడ ఫ్రేమ్ లో లేరు బట్ యు విల్ వాచ్ దెమ్ ఇన్ ద ఫిల్మ్. Photoshop చేద్దాం. Yeah, you'll see them in CG. So September 6th they'll be in cinemas. Enjoy them, support them and live with them.